మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్కి వరప్రదాయనిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలక దశ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి కావాల్సినటువంటి ప్రణాళికని అమలు చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్తో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించిన పనులు ప్రారంభించేందుకు భూమి పూజలు నిర్వహించారు. అలానే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ మధ్య ఉండేటువంటి నీటి మట్టం చాలా ముఖ్యమైనటువంటిది. అది 15 మీటర్ల కంటే దిగువకి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 16 మీటర్ల పైగా నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో ఈ నీటిని తోడేందుకు భారీ ఎత్తున మోటార్లని వినియోగిస్తున్నారు. 2 దశలుగా అంటే పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించేటప్పుడు 2 కీలకమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం, మిగతాది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి వివిధ రక్షణ వ్యవస్థలుగా భావించేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, కాఫర్ డ్యామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇక మూడవ ముఖ్యమైనటువంటి అంకం, ఒకసారి వాటర్ స్టోరేజ్ మొదలైతే ముంపు బాధిత ప్రాంతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఈ పనుల్ని ఒక గాడిన పెట్టడంతో పాటు 78% 2018, 2019 నాటికే పోలవరం నిర్మాణం పూర్తయిందని చెప్పని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోనే ప్రకటించింది. గత 5 ఏళ్లలో కేవలం 0.5% మాత్రమే పనులు జరిగాయనేటువంటి విమర్శని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎదుర్కొంది. ఇప్పుడు వీటన్నిటిని బ్రేక్ చేస్తూ ఈ ఏడాది కాలంలో 5% పనులు చకచకా జరిగిపోయినట్టుగా కూటమి సర్కారు ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రక్రియ, పాత డయాఫ్రమ్ వాల్లో గ్యాప్స్ ఫిల్లింగ్ ప్రక్రియ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించడం, గ్యాప్ 1లో ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేసేటువంటి చర్యలకి ఇంజనీరింగ్ నిపుణులు ఇప్పుడు రంగంలో దిగడం, ఇది ఆసక్తికరంగా మారింది. ఒకసారి పోలవరం దగ్గర దృశ్యాలు కనుక మనం గమనించి చూస్తే ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థితి. ఒక భారీ మట్టి కట్టడంగా కనిపిస్తున్నటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే మట్టి ప్లస్ రాళ్లతో బండలతో నిర్మించేటువంటి ఒక నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మించేటువంటి కట్ట ఇది. ఇక్కడ ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ మధ్యలో ఉన్నటువంటి నీటి తీరువాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసినటువంటి మోటార్లు ఇవి. సో ఈ మోటార్లను ఉపయోగించడం ద్వారా మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అంటే MEIL కంపెనీ ఈ నిర్మాణ ప్రక్రియని చూస్తుంది. ఈ మోటార్లను వినియోగించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి నీటిని తోడేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. అలానే నిర్మాణ పనులకి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. దానికి సూచికగానే ఈ నీళ్ల తోడివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ నిర్మాణ సంస్థలు ప్రారంభించాయి. ఇది ఓవరాల్గా చూస్తే కనుక ఒక్కొక్కటి 80 హార్స్ పవర్ ఉన్నటువంటి ఇంజన్లు, వీటిని మోటార్లని ఉపయోగిస్తారు. 80 హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్స్ ఇవి. ఈ 80 హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్స్ 1 కాదు 2 కాదు, ఏకంగా 80 మోటార్ల వరకు 150 మోటార్ల వరకు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని చెప్తున్నారు. సో మొత్తం నీటిని తోడేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 మోటార్లని ఏర్పాటు చేశారు. ఈ 15 మోటార్ల ద్వారా నీళ్ల తోడివేత కార్యక్రమం మొదలుపెట్టారు. బహుశా 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. క్రమక్రమంగా ఈ మోటార్లను యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఈ ఫొటోస్లో చూస్తే కూడా కింద నుంచి భారీ పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ దిగువ ప్రాంతంలో అవతల వైపుకి మోటార్లని అరేంజ్ చేశారు. అవి ఆన్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈ నీరుని తోడి పక్క ప్రాంతంలోకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రాబోయేది మళ్ళీ ఇదంతా కూడా వర్షాకాలం, వర్షాలు పడితే కనుక మరింత ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నీటి తోడివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణంలో తొలి అడుగుగా ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. టైం లైన్ ప్రకారం నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇది మరీ ముఖ్యంగా గోదావరికి వరదలు పెద్ద ఎత్తున వచ్చేది అక్టోబర్, నవంబర్ నెలల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈలోగానే మిగతా పనులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సో ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ మధ్య నీళ్ల తోడివేత కార్యక్రమం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది. గ్యాప్ 1 ఫిల్లింగ్ పైన అధికారులు ఇప్పుడు ఇంజనీరింగ్ నిపుణులు ఫోకస్ పెట్టబోతున్నారు. దీనికి తోడు జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా పనులు చాలా వేగంగా సాగుతున్నాయని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం 2027 జూలై లేదా 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొస్తాం అనేటువంటి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే చెబుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా భారీ మోటార్లని ఇప్పటికే లొకేషన్కి తరలించారు.
వాటితో పాటు మిగతా పనులు కూడా చకచక ముందుకు సాగుతున్నాయి కాబట్టి టైం లైన్ ప్రకారం ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నది. సో ఒక ముఖ్యమైనటువంటి అడుగుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ నిర్మాణ ప్రక్రియలో ఒక కీలకమైనటువంటి దశగా దీన్ని భావించాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఈ ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం పైన MEIL సంస్థ అలానే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. ఈ పనులు ప్రారంభించిన తర్వాత బహుశా నెలాఖరు నాటికి అన్ని పనుల్ని కూడా కంప్లీట్ చేసి వరద వచ్చినా కానీ ఇంటర్నల్ వర్క్స్ చేసేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. వరదను తట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి ఈ దశలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ప్రకటిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.